నేను లారీ క్లీనర్ వెళ్ళేవాడిని. లారీ క్లీనర్ వెళ్ళినప్పుడు లారీ మా ఓనర్ పేరు భిక్షపతి. ఈ భిక్షపతి అనేవాడు చాలా దుర్మార్గుడు అండి. నేను దేవుని నమ్ముకున్నానని తెలుసు, మందిరానికి వెళ్తానని తెలుసు, చర్చికి వెళ్తానని అన్నీ తెలుసు. అయితే నువ్వు లారీకి పూజ చేయాలి, లారీ టైర్ల కింద నిమ్మకాయ పెట్టాలి, లారీకి అంతా పసుపు రాయాలి, అగరబత్తీలు ముట్టియాలి, కొబ్బరికాయ కొట్టాలి అని రకరకాలుగా నన్ను చాలా ప్రేరేపించాడు. నేను చెయ్యనయ్యా బాబు, అవి నాకు పద్ధతి కాదు, నేను చెయ్యను, నేను దేవుని నమ్ముకున్నాను, నేను అలా చేయకూడదంటే లోకంలో ఎంతోమంది చేస్తున్నారు కదా, నువ్వు పెద్ద భక్తునివా అని నన్ను ఎగాదిగా మాట్లాడాడండి. మాట్లాడితే నేను చేయనంటే నువ్వు చేయకపోతే ఈ లారీ క్లీనర్ కూడా నువ్వు చేయడానికి అక్కర్లేదన్నాడు. నీ పని నాకేమని కావాలి, లారీ క్లీనర్ లేకపోయినా పర్వాలేదు, నేను అసలు చేయనని ఆ ప్రేరేపణకు నేను లోబడక నన్ను నేను కాపాడుకున్నాను గనుక ఈరోజు మీ మధ్యలో సేవకునిగా నిలబడ్డాను. మనల్ని వ్యర్థంగా ప్రేరేపించే కొన్ని తీగలు వస్తాయి. దావీదు కూడా సైన్యాన్ని లెక్కించడానికి మన సైన్యంలో ఎంతమంది ఉన్నారు లెక్కబెట్టు అని ఒక సైన్యాధిపతికి సెలవిచ్చాడు. అప్పుడు దావీదుతో సైన్యాధిపతి ఏమన్నాడంటే, రాజా, దేవుని కృపను బట్టే కదా నీ దగ్గరికి సైన్యం వచ్చారు, నిన్ను నమ్ముకొని ప్రజలు వచ్చారు, మరలా ఎంతమంది ఉన్నారు అని ఎందుకు లెక్కబెట్టమంటున్నాడు? లెక్కబెట్టుట మన పని కాదు, దేవుడు సంఖ్యను అభివృద్ధి పరుస్తాడు, మనం లెక్క పెట్టొద్దు అని చెప్పాడండి. కానీ సాతాను ప్రేరేపణ చేత దావీదు మోసపోయాడు. ఆ మాట కూడా మీకు చూపిస్తాను. మొదటి దినవృత్తాంతములు 21:1 చూడండి. మొదటి దినవృత్తాంతములు 21:1. తరువాత సాతాను ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదునుకు ప్రేరేపించగా వ్యర్థమైన ప్రేరేపణ కలిగింది అక్కడ. అది దేవుని నడిపింపును బట్టి కాదు, అది సాతాను నుండి వచ్చిన ప్రేరేపణ. ఇది దావీదు గుర్తుపట్టలేదు. ఎప్పుడైతే ఆ ప్రేరేపణకు లోబడ్డాడో, వినండి దేవుని బిడ్డలారా, నిన్న రాత్రి శుద్ధీకరణ చెప్పాను, ఒక్క దావీదు ఇలా కాలక్రమేణంగా పోతూ ఉంటే 72,000 మంది దూత వచ్చి చంపేసింది. వాళ్ళందరి చావుకు మరణానికి కారకుడు ఎవరంటే దావీదే కారణం. 72,000 మంది చనిపోవడానికి దావీదు చేసిన ఆ దుర్మార్గమైన వ్యర్థమైన